హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమా. ఈరోజు వీడియో వచ్చేసరికి రొయ్యలు గోంగూర అండి. ఈ మెజర్మెంట్స్ అని నేను 1 kg ఆఫ్ రొయ్యలకు చెప్తున్నాను. పెద్ద కట్టలు 2 కట్టలు గోంగూర తీసుకున్నానండి. పుల్లగా ఉండే గోంగూర అయితే బాగుంటుందండి కూరకి. నెక్స్ట్ ఆ గోంగూర ఆకులను ఒలిచి బాగా కడుక్కోవాలండి. గోంగూర కడుక్కున్నప్పుడు ఇసుకుంటుంది, చూసుకొని కడుక్కోవాలి. కడిగిన గోంగూరలో మనకి ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకపించుకోవాలండి. వాటర్ కనుక పోసుకోకపోతే గోంగూర అనేది అడుగంటేస్తుంది. మీరు ఈ వీడియోలో చూస్తుంటే గోంగూర ఏ విధంగా ఉడికిందో చూసారు కదా. ఆ గోంగూరని ఒక చిన్న గరిటె తీసుకొని మెదిపితే మెదిగిపోద్దండి. మీకు అలా గనక ఇష్టం లేకపోతే మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగా పేస్ట్ అయిపోద్ది. నాకైతే ఇష్టం లేక నేను గరిటెతోనే మెదుపుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఆనియన్స్లో పసుపు, ఉప్పు వేయాలండి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఎంతలా ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. మీరు ఈ వీడియోలో చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. నెక్స్ట్ ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఇందులో రొయ్యలు యాడ్ చేసుకోవాలండి. రొయ్యలు కూడా ఆనియన్స్, రొయ్యలు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని నెక్స్ట్ దీంట్లో మనం మూత పెట్టుకొని ఉడికిపించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికిపిస్తే అసలు మనం ఇందులో మీరు చూస్తే ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు కదా. మనం మూత పెట్టి తీసేసరికి ఎన్ని వాటర్ వచ్చినాయో చూసారు కదా మీరు ఈ వీడియోలో. రొయ్యల్లో అనేది వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో అందుకే అన్ని వాటర్ వచ్చినాయి. ఈ వాటర్ అనేవి బాగా ఇంకిపోయిన తర్వాత మనకి కారానికి తగినంత వేసుకొని, కారం కూరకి ఎంత సరిపడిద్దో అంత వేసుకొని, కారం పచ్చివాసన పోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఈ గ్రేవీలో ఈ రొయ్యలు అనేవి బాగా ఉడకాలండి. ఆ వాటర్ అనేవి వేసినవి సగం ఉడికిపోయిన తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ గోంగూరని ఈ రొయ్యలు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. మనం ఒకవేళ సరిగ్గా కలపకపోతే గోంగూర కింద, రొయ్యల కింద ఉంటుంది. సో మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కూరని సిమ్లో పెట్టుకొని ఆయిల్ తేలే అంతవరకు కర్రీ అనేది ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర దింపుకోవాలండి. అసలు కర్రీ ఉంటుంది. అసలు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.